హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజ. టుడే స్పెషల్ నెల్లూరు చేపల పులుసు. చేపల పులుసు కొంచెం డిఫరెంట్గా టేస్ట్గా తినాలనుకునే వాళ్ళకి మంచి రెసిపీ అండి, ట్రై చేయండి. ఇది కేజీ ఫిష్ అండి. కేజీకి 100 గ్రామ్స్ చింతపండు పడుతుంది. కొంచెం పులుపు తినేవాళ్ళు మ్యాంగో కూడా వేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. రోజు నాకు మ్యాంగో దొరకలేదండి, సో చింతపండుతోనే చేసేస్తున్నాను. బట్ పులుసు టేస్ట్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫిష్ని 2 టైమ్స్ క్లీన్ చేసుకోండి. కర్డ్తో క్లీన్ చేసుకుంటే ఫిష్ స్మెల్ రాకుండా ఉంటుంది. క్లీన్ చేసుకున్న ఫిషెస్ తీసుకొని దాంట్లోకి కల్లుప్పు, పసుపు, కారం వేసేసుకొని పీసెస్ని కలుపుకొని ముక్క విరగకుండా ఫింగర్తో తిప్పుతూ కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒకసారి ఇలా ఎగరవేస్తూ కలపండి. అప్పుడు మనం వేసిన సాల్ట్, కారం పీసెస్కి బాగా పడుతుందండి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియను, టమాటా, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. కేజీకి మీకు 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పెద్ద టమాటాలు సరిపోతాయండి. అన్నీ కలుపుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దాంట్లోకి మనం పులుపు సరిపోయేలాగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక ఒకసారి పులుపు టేస్ట్ చూసుకోవాలి. కారం, పులుపు ఏమైనా తగ్గితే ఇప్పుడే వేసుకోవాలి అండి. ఉడికేటప్పుడు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. ఒక కళాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, మెంతులు అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి. వేసుకొని బాగా వేపుకోండి. వేపుకున్నాక దాంట్లోకి మనం చింతపండు గుజ్జు వేసుకున్న చేపల పులుసుని తీసుకొని దాంట్లోకి వేసేసుకోండి. వేసుకొని బాగా మరగనివ్వండి. మరిగినాక పెట్టి తిప్పకూడదండి. గరిటె పెట్టి తిప్పామంటే ఆ ముక్క అనేది విరిగిపోతూ ఉంటుంది. సో గరిటె పెట్టకుండా కళాయిని హ్యాండ్తో ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక ఇప్పుడు మనం ఫిష్ మసాలా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని బాగా వేపుకొని పౌడర్ చేసుకోవాలండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆ పౌడర్ మీకు కావాలంటే అప్లోడ్ చేస్తానండి. మనం ఫిష్ కర్రీకి ఈ పౌడర్ ఇంపార్టెంట్ అండి. ఇది వేసుకొని 10 మినిట్స్ ఉడికించుకొని దించేయాలండి, లేదంటే చేదు వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మనం నెల్లూరు ఫిష్ చేపల పులుసు రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై బాయ్.